వచ్చింది. ఓకేనా? జీ హేమశ్రీ తన ఆర్నమెంట్స్ అన్ని వాళ్ళ మీద కొంచెం జరిగితే వాళ్ళు జడ్జెస్ చూస్తున్నారు. ఒక్కసారి జీ హేమశ్రీ ఏ అవుతారో చెప్పమ్మా. ఈమెలో రెండు అమ్మవార్లు కనబడుతున్నారు. ఒకటి మహిషాసుర మంత్రిగా ఉంది, ఒకటి అన్నపూర్ణదేవిగా ఉందన్నమాట. తీసుకున్నాం కదా, అందుకని అమ్మా మీరందరూ కూర్చోరా. అమ్మా మీరు బాల త్రిపుర సుందరిగా వచ్చింది. ఇదంతా చిన్నపిల్లల కేటగిరీ. మీరు చిన్నపిల్లల కేటగిరీ కిందకి రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. 5 minutes అట. అందరూ కొంచెం వెనక్కి చప్పని కొడుతుందండి. మీరు చూడండి. ఏంటంటే మన పేరు శివన్యవేణి. శివన్యవేణి శివన్యవేణి అవతారం చెప్తున్నారు. లక్ష్మీదేవిగా వచ్చింది శివన్యదేవి. ఓకేనా? ఓకే అండి. దుర్గాదేవిగా మన ముందుకు వచ్చింది చిన్నారి సిరి దుర్గాదేవి. వల్లి గారు కొంచెం జరగరా, ఫోన్ ఇచ్చేసి వచ్చింది. దుర్గాదేవిగా దుర్గాష్టమి రోజు దుర్గాదేవిగా వచ్చారు. రండి. దుర్గాష్టమి రోజు అందరూ దుర్గాదేవి పేరు చెప్పు. మణి. మణి ఎంత వయసు? 10 సంవత్సరాలు. చిన్న వయసు కేటగిరీ కింద దుర్గాదేవిగా వచ్చింది. నెక్స్ట్
అమ్మా నువ్వు ఏ అవతారం? దుర్గాదేవి. దుర్గాదేవిగా మన ముందుకు వచ్చింది. పేరు మానస. మానస దుర్గాదేవి వచ్చింది. లావణ్య చిన్నపిల్లలందరూ ఒక కేటగిరీ. రెడీ అవుతున్నారా? దుర్గాదేవిగా మన ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. కావ్యశ్రీ. కావ్యశ్రీ ముందు నిల్చో. కావ్యశ్రీ ఏ వేషంతో వచ్చావు? మహిషాసుర మర్దినిగా మన ముందుకు వచ్చింది కావ్యశ్రీ. అమ్మ చెప్పండి కట్రా. జడ్జెస్ చూసారా? సరస్వతి దేవి అవతారంతో మన ముందుకు వచ్చింది. గట్టిగా చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. సరస్వతి దేవి అవతారంతో వాగ్దేవి మన ముందుకు వచ్చింది. పేరు తగ్గట్టుగా బాలా త్రిపుర సుందరిగా మన ముందుకు వచ్చింది గీతిక. ఓకేనా? ఓకే. కన్యకా పరమేశ్వరిగా మన ముందుకు వచ్చింది. నీ పేరేంటి? రోషిణి. రోషిణి. రోషిణి కన్యకా పరమేశ్వరి. గట్టిగా చెప్పండి. కన్యకా పరమేశ్వరి తెలిసినట్టు తెలిసినావా? ఓకేనా? అన్నపూర్ణాదేవి భవ్య. జడ్జెస్ అన్నపూర్ణాదేవి భవ్య. భవ్య మన ముందుకు వచ్చింది అన్నపూర్ణాదేవిగా. గట్టిగా ఒకసారి చెప్పట్లమ్మా. ఈ ప్రోగ్రామ్ చాలా అల్పాహారం ఏర్పాటు చేశాము. ఈ గాయత్రి సొసైటీ వాళ్ళందరూ కలిసి అల్పాహారం ఏర్పాటు చేశారు. శుభ్రంగా కడుపు నిండా తిని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళాం. ఓకేనా అమ్మ? అయిపోయింది కదండి. 12 years. మౌని స్వప్నశ్రీ. మౌని స్వప్నశ్రీ ఏం పేరుతో వచ్చింది? లక్ష్మీదేవిగా మన ముందుకు వచ్చింది మౌని స్వప్నశ్రీ. మోక్షతో ఏ అవతారంతో వచ్చింది? శ్రీ రాజరాజేశ్వరి అవతారం. అమ్మ మీరు కొంచెం పక్కగా చేస్తున్నారు. రాజరాజేశ్వరిగా మోక్షిత రాజరాజేశ్వరి దేవుడు వచ్చింది. సునీత కాచాయని దేవిగా మన ముందుకు వచ్చింది. గట్టిగా చెప్పట్లు. యశస్విని ఏ అవతారం? గాయత్రి దేవి అవతారంతో మన ముందుకు వచ్చింది యశస్విని. చెప్పట్లు పట్టాలి. చెప్పట్లు ఇవ్వండి. కనకదుర్గ అవతారంతో మన ముందుకు వచ్చారు తేజస్వి. చెప్పలు పట్ట. అంజు లక్ష్మీదేవిగా మన ముందుకు వచ్చింది లక్ష్మీదేవి. ఇవ్వండి. విద్య ఏ అవతారం? దుర్గాదేవిగా మన ముందుకు వచ్చారు శ్రీ విద్య. గట్టిగా చెప్పట్లు. దుర్గాదేవి మన ముందుకు వచ్చారు. డెంటల్ క్యాంప్ జరుగుతుందమ్మా. మీరు అందరూ పిల్లలు చూసి హడావుడి ఉన్నట్టున్నారు. వెనక డెంటల్ క్యాంపును వినియోగించుకోండి. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. గాయత్రి కళ్యాణ మండపంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గాయత్రి సొసైటీ పెద్దలందరి సమక్షంలో చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గాయత్రి సొసైటీ మరియు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణ పోటీలు పెట్టాము. సుమారుగా విశేషంగా 100 మంది పాల్గొన్నారు. చిన్నారులు పెద్దలు అందరూ కలిసి వివిధ అవతారాలు నవదుర్గలు అన్ని అమ్మవారి అవతారాలలో వచ్చారు. అలాగే ఈరోజు బతుకమ్మ పండుగ కూడా వచ్చింది కాబట్టి అమ్మవారి వేషాలు వేసుకున్న వాళ్ళందరితోటి నేను బతుకమ్మ ఆడిచ్చాను. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పెద్దలందరూ ఈ సుబ్బారావు గారు వీరి ఆధ్వర్యంలోనే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దునపూట పూజ చేస్తున్న పొద్దునపూట
ఏ అమ్మవారు అయితే అవతారం ఉంటుందో అమ్మవారి అష్టోత్తరాలు చదువుతున్నాము. పొద్దున పూట కుంకుమ పూజలు, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గాయత్రి కళ్యాణ మండపం కట్టి 14 సంవత్సరాలు అయింది. నిర్విఘ్నంగా దసరా ఉత్సవాలు ఇప్పటి వరకు ఆటంకం లేకుండా జరుగుతూ వస్తున్నాయి. పెద్దలందరికీ ధన్యవాదాలు. మీడియా మీ సోదరులందరికీ నా నమస్కారం. గాయత్రి సొసైటీ స్థాపించి 14 సంవత్సరాలు అయింది. దీనికి మల్లాది విష్ణు గారు చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో మేము 25 మందికి ప్రతి సంవత్సరం ఉపనయనాలు చేస్తూ ఉంటాము. ఎవరు బేదలు ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా వాళ్ళకి డబ్బులు హాస్పిటలైజేషన్ అన్నీ మేమే చేస్తాము. తర్వాత ప్రతిసారి మెడికల్ క్యాంపులు పెడతాము. తర్వాతనేమో అయ్యప్ప స్వామి భజనలు పెడతాము ప్రతి సంవత్సరం. తర్వాతనేమో రేపు 5వ తారీఖు వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నాము. తిరుపతి నుంచి ఋత్వికులు చేస్తారు. ప్రతి కార్యక్రమం ఘనంగా మల్లాది విష్ణు గారు చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు. ఏమండి ఈరోజు మేము ఇక్కడ వేషధారణ పోటీలు పెట్టాము. రోజు ఈ 9 రోజుల నుంచి రోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి హనుమాన్ చాలీసా ఒకరోజు ఏమో నా పేరు కావ్య. నేను మహిషాసుర మర్దిని మహాచండీదేవి అవతారంలో వచ్చాను. నా పేరు మీనా అండి. మీనా, తన పేరు మీనా. గట్టిగా చెప్పట్లు. కాళీ అమ్మవారిలాగా మన ముందుకు వచ్చారు. భవ్య సరస్వతి దేవి అలంకారంతో మన ముందుకు వచ్చింది భవ్య. నా పేరు ఆదిలక్ష్మి అపర్ణ. మా ఏలూరు డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెం. నేను దుర్గామాత అవతారం. లావణ్య తన పేరు. ముందుకు వచ్చింది మహిషాసుర మర్దిని. మహిషాసుర మర్దిని కోటేశ్వరి. కిరీటం పెట్టింది. కళ్యాణ మండపానికి మహిషాసుర మర్దిని పైనుంచి దిగొచ్చింది దసరాలలో. రమణి సరస్వతి దేవిగా మన ముందుకు వచ్చింది. దేవి లక్ష్మీదేవి కలిపి. సరస్వతి దేవి లక్ష్మీదేవి కలిపి వచ్చింది. గట్టిగా చెప్పట్లు. గట్టిగా ఓకే ఇటు చూడద్దు అక్కడే.
నిమిషాలు మీరు ఇవ్వండి. సకల లోకాలను ఏలేది నేనే, ఆదిపర శక్తిని నేనే, అమ్మలదన్న అమ్మను నేనే, మీ బెజవాడ దుర్గమ్మ దేవిని. ప్రియ అన్ని రకాల ఆస్పెక్ట్ చూశాక చిన్నపిల్లల కేటగిరీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భూపాటి శ్రీదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను 2 రోజుల క్రితం గుట్ట మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను. చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. కాకపోతే ఒక 2 సెకండ్లు అలా చూసి పంపించారు నన్ను. చాలా బాధేసింది. కానీ ఈ రోజు ఇక్కడ ఇంత మంది అమ్మవారిని చూస్తుంటే నాకైతే చాలు అనిపించింది. ఈ దసరాకి చాలు అనిపించింది. అంత అద్భుతంగా ఉన్నారు నిజంగా అందరూ. ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి దుర్గమ్మ వారిగా పోలుస్తుంటాం మనం. కాబట్టి మీ అందరినీ ఇట్లా చూడడం, ఒక వేదిక మీద చూడడం, ఒకనొక సమయంలో అయితే నాకైతే గూస్బంప్స్ వచ్చేసాయి మీ అందరిని చూసి. స్టేజ్ మీద అంత చక్కగా ఉన్నారు. అందరూ విన్నర్సే నా దృష్టిలో. అఫ్కోర్స్ అందరు ఇలాగే చెప్తారు, బట్ స్టిల్ అందరిని చూస్తే నాకు కడుపు నిండిపోయింది నిజంగా. చాలా అందంగా ఉన్నారు. అయితే ఈ ప్రైజెస్ కేవలం నాకు మాత్రం అనుకోండి, ఎందుకంటే అందరూ బాగున్నారు, అందరూ విన్నర్సే. థ్యాంక్ యూ. అసలు మెయిన్ జడ్జి కదండి ఈవిడ. కో జడ్జి అంటే మెయిన్ జడ్జి అన్నట్టు అర్థము. ఈవిడ మాట్లాడతారు. బాగున్నారు పిల్లలు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ. నేను ఇలా చూడటం కూడా ఫస్ట్ టైము ఇది. కానీ చాలా ముద్దు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు బాగున్నారు. చాలా చాలా బాగుంది. ఇంకా బాగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు నేను పిలుస్తుంటాను. సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి నేను 2 కేటగిరీలో కన్సోలేషన్ ప్రైజెస్ 3 ఉంటాయి. అందులో ఫస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ కన్సోలేషన్ లేటెస్ట్ గా వచ్చిన నాగజాహ్నవి. గట్టిగా చెప్పండి ఒకసారి. అది మరోసారి సార్ ఇట్లాంటి సార్ మీరు మామూలుగా వెళ్ళిపోతున్నారు, కొద్దిగా జరగండి. అమ్మా నువ్వు